జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఎంత ప్రయత్నించినా జుట్టు పెరగటం లేదా? అయితే ఈ ఒక్క ప్యాక్ మీ జుట్టు తలరాతను మార్చేస్తుందండి. ఈ ప్యాక్ని నేను స్వయంగా వాడి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. కేవలం 3 రోజుల్లో మీ జుట్టులో మార్పునైతే మీరు గమనిస్తారండి. జుట్టు రాలటం ఆగిపోయి కొత్త జుట్టు మొలవటానికి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ సీక్రెట్ ప్యాక్ ఎలా పనిచేస్తుందో చూడండి. ₹1 ఖర్చు లేకుండా మీ జుట్టుని చాలా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. ఈ ప్యాక్ ని తయారు చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. అలానే అద్భుతమైన రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఈ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. జుట్టు విపరీతంగా రాలిపోవటానికి ప్రధాన కారణం తలలో ఉండే ఇన్ఫెక్షన్ లేదా చుండ్రు. అందుకే మన మొదటి మరియు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వేపాకునైతే తీసుకుంటున్నాం. ఇది మీ స్కాల్ప్ ని శుభ్రం చేయటమే కాదు, మూలల నుండి జుట్టుని దృఢంగా మారుస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే అండి, జుట్టుని పెంచుకోవడానికి ఖరీదైన సిరమ్స్ అవసరం లేదు. మన ఇంటి పెరట్లో ఉండే ఈ వేపాకు చాలు. నేను ఈ వేపాకుని ఎలా శుభ్రం చేసి వాడుతున్నానో చూడండి. ఇదే ఈ ప్యాక్ కి అసలైన బలమండి. ముందుగా నేను ఫ్రెష్గా ఉన్న వేపాకునైతే తీసుకున్నాను. వేపాకులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు జుట్టు రాలటాన్ని అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే వీటిని నేను నీటిలో వేసి శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం వాడేది జుట్టు కోసం కదా, ఏ మాత్రం దుమ్ము ధూళి ఉండకూడదన్నమాట. వేపాకు తర్వాత నేను తీసుకుంటున్న మరొక అద్భుతమైన ఇంగ్రీడియంట్ మందార ఆకులు. మీ జుట్టు గడ్డిలాగా తయారైందా లేదా రఫ్గా ఉందా? అయితే ఈ ఆకులు మీ జుట్టుని పట్టులాగా మెరిపిస్తాయి. ఇవి జుట్టుకి నేచురల్ కండిషనర్ లాగా పనిచేసి చిక్కులు పడకుండా చూస్తాయి. అందుకే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అంటే ఈ మందారపు ఆకులు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇందులో ఉండే అమినో యాసిడ్స్ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. అందుకే నేను తాజాగా ఉన్న మందార ఆకులనైతే తీసుకున్నానండి. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇక మిక్సీ జార్లోకి అయితే వేపాకులనైతే వేసుకున్నాం. అలానే ఈ మందార ఆకుల్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న వేపాకు తలలో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తే ఇప్పుడు వేస్తున్న ఈ మందార ఆకులు జుట్టుకి తేమను అందిస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్ జుట్టు రాలటాన్ని అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు పల్చబడటం వల్ల బాధపడే వారికి ఈ హెయిర్ ప్యాక్ అనేది ఒక వరం లాంటిదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మిక్సీ జార్లోకి ఇలాగా మందార ఆకులని అలానే వేపాకుల్ని కూడా వేసుకున్నాం కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కరివేపాకునైతే వేసుకోవాలి. 1 గుప్పెడు వరకు కరివేపాకుని కూడా ఇలాగ వాష్ చేసుకొని అందులోకైతే వేసేసుకోండి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా ఉండాలన్నా, ఉన్న జుట్టు నెల్లగా నిగనిగలాడుతూ ఉండాలన్నా ఈ కరివేపాకు మించినది ఏదీ లేదండి. అందుకే గుప్పెడు వరకు కరివేపాకుని కూడా వేసుకోండి. నేను ఈ ప్యాక్ ని ఎలా తయారు చేస్తున్నానో చూడండి. అసలైన సీక్రెట్ ఇక్కడే ఉంది. మన ప్యాక్ లోకి చివరిగా అతి ముఖ్యంగా వేస్తున్నది ఈ కల్బందానే అండి. ముందుగా కల్బందాను ఇలాగైతే కట్ చేసుకుంటాం కదండి. కట్ చేసుకున్న వెంటనే మనం వాటర్లో అయితే వేసేసుకోవాలి. ఆ వాటర్లో మనం 10 మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి. అలా చేయటం వల్ల చూడండి ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది కదా. ఇలాగా కల్బందా లీఫ్ ను కట్ చేసిన వెంటనే ఆ ఎల్లో లిక్విడ్ అనేది పూర్తిగా పోతుంది. చాలా మంది కల్బందాను ఎలా వాడాలో తెలియక ఎలా పడితే అలా వాడతారండి హెయిర్ కి. దానివల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. సో ఇలాగా కట్ చేసిన వెంటనే మనం వాటర్లో 10 మినిట్స్ వరకు అలాగే ఉంచితే ఆ ఎల్లో లిక్విడ్ అనేది మొత్తం పూర్తిగా పోతుంది. ఇలాగా కలబందాను కూడా వాష్ చేసేసుకొని ఆ సైడ్స్ కి మనం కట్ చేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తొక్కతోని. ఇది జుట్టుకి ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. మీ జుట్టు ఎంత డ్రైగా ఉన్నా లేదా చిక్కులు అనేవి ఎక్కువగా ఉన్నా కల్బందా దాన్ని చాలా సాఫ్ట్ గా సిల్కీగా మార్చేస్తుంది. కలబందాలో ఉండే ఎంజైమ్స్ తలలో ఉండే మృత కణాలను తొలగించి హెయిర్ ఫాలికల్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యేలాగా చేస్తాయి. దీనివల్ల జుట్టు రాలటం ఆగిపోయి పెరుగుదల అనేది రెట్టింపు అవుతుంది. చూడండి, వేపాకు, మందార, కరివేపాకు ఆకుతో ఈ కలబంద కలవటం వల్ల ఇది ఒక కంప్లీట్ హెయిర్ ఫుడ్ లాగా మారుతుంది. చూడండి, ఇక్కడ ఈ మిక్సీ జార్లోకి మనం ఈ 4ని వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్ని పోసుకుంటూ ఇలాగా ఫైన్ గా మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ మనకి ఒక జెల్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇందులో మందార ఆకులనైతే వేసాం కదండి. వాటి వల్ల ఇలాగా జిగటగా అయితే ఉంటుంది. ఈ జిగురు గుణం వల్ల ప్యాక్ మన జుట్టు కుదుళ్ళకి బాగా పట్టుకొని పోషకాలను లోపలికి పంపిస్తుంది. ఇదే మన జుట్టుని సిల్కీగా మార్చే అసలైన రహస్యం అండి.
గ్రైండ్ చేసిన తర్వాత ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి. ఇది ఇలాగా జెల్ లాగా ఉండటం వల్ల మన జుట్టుకి అప్లై చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. ఇది తలకి పెట్టినప్పుడు అస్సలు కారిపోదండి. అలాగే జుట్టుకి ఒక మంచి కోటింగ్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని, ఈ జెల్ ని మనం ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాం కదా. ఇక ఇందులోకి ఏం మిక్స్ చేసుకొని మన హెయిర్ కి అప్లై చేయాలి అనేది మొత్తం పూర్తిగా మీకైతే చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఇందులో నేను 1 స్పూన్ వరకు కొబ్బరి నూనెనైతే కలుపుతున్నానండి. మనం వేసిన ఆ ఆకుల ప్యాక్ జుట్టుకి పోషణను అందిస్తే ఈ కొబ్బరి నూనె ఆ పోషణను కుదుళ్లలో లాక్ చేస్తుంది. దీనివల్ల హెయిర్ వాష్ చేశాక మీ జుట్టు అస్సలు డ్రై అవ్వదు, చాలా మృదువుగా సాఫ్ట్ గా ఉంటుంది. 1 స్పూన్ కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకుందాం. కొబ్బరి నూనె జుట్టు లోపలి వరకు వెళ్లి మాయిశ్చరైజర్ చేస్తుందండి. ప్యాక్ లో ఇది కలపడం వల్ల మన జుట్టుకి ఎక్స్ట్రా షైనింగ్ అయితే వస్తుంది. అలానే తలస్నానం చేసేటప్పుడు ఆకులు జుట్టుకి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 విటమిన్ ఈ క్యాప్సూల్ ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయటమే కాకుండా దెబ్బతిన్న జుట్టును మళ్ళీ రిపేర్ చేస్తుంది. జుట్టు చివర్ల చిట్లిపోకుండా ఉండాలన్నా, జుట్టు వేగంగా పెరగాలన్నా విటమిన్ ఈ అనేది చాలా ముఖ్యం. విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మన తలలో రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుంది. దీని వల్ల జుట్టు రాలటం అనేది వెంటనే తగ్గిపోతుందండి. మనం తయారు చేసుకున్న ఈ న్యాచురల్ ప్యాక్ కి ఈ విటమిన్ ఈ తోడైతే రిజల్ట్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. మనం వేసుకున్న కొబ్బరి నూనె అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ ని రెండింటిని వేసుకున్నాం కదండి. ఈ జెల్లోకి బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని మన హెయిర్ కి ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. ఈ ప్యాక్ ని తయారు చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఎటువంటి కెమికల్ లేకుండా మన ఇంటి చుట్టుపక్కల దొరికే ఆకుతోనే మనం ఎంచక్కా ఈ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని అయితే తయారు చేసుకున్నాం. నిజంగా చెప్తున్నానండి, నేను వాడాను, నాకు మంచి రిజల్ట్ అనేది కనిపించింది. సో అందుకే మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. ఇక ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవడానికి ముందుగా మీ హెయిర్ ని ఎటువంటి చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకోండి. ఆ తర్వాత జుట్టును చిన్న చిన్న భాగాలుగా విడదీసి కుదుళ్ల నుండి చివర్ల వరకు ఎంచక్కా ఈ ప్యాక్ ని అయితే పట్టించండి. ముఖ్యంగా మీ మాడుకి అంటే స్కాల్ప్ కి బాగా పట్టేలాగా అప్లై చేయండి. ఎందుకంటే పోషణ అంతా అక్కడే అందాలి కదా. సో అందుకే ప్యాక్ అప్లై చేసేటప్పుడు మరీ గట్టిగా రుద్దకండి, సున్నితంగా మసాజ్ చేస్తూ పట్టించండి. అలాగే జుట్టు చివర్లకు కూడా అప్లై చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల జుట్టు చిట్లడం అనేది తగ్గుతుంది. ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత మీకు జలుబు చేస్తుంది అనుకుంటే ఇందులో కొంచెం గోరువెచ్చని కొబ్బరి నూనెను కలిపి వాడుకోవటం మంచిది. ఇలాగా నేను చెప్పినట్టు ఈ ప్యాక్ ని మీ జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నా హెయిర్ అనేది ఎంత ఒత్తుగా పొడవుగా కనిపిస్తుందో. చాలా మంది అడుగుతున్నారండి, ముందుగా మీ హెయిర్ ని చూపించండి అని. సో ఇది నా హెయిర్ అండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇదే నా రియల్ హెయిర్ అండి. నేను ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే హెయిర్ ప్యాక్స్ ని ఎంచక్కా తయారు చేసుకుని నా హెయిర్ కి అయితే అప్లై చేసుకుంటానన్నమాట. సో అందుకే నా హెయిర్ అనేది అలాగ ఒత్తుగా పొడవుగా పెరిగింది. ఈ ప్యాక్ ని మీ హెయిర్ కి అప్లై చేసుకుని ఒక 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. షాంపూ పెట్టే ముందు కేవలం నీటితోనే ప్యాక్ అంతా పోయేలాగా బాగా కడగండి. ముందు ప్యాక్ ని వాటర్ తోటి శుభ్రం చేసుకున్న తర్వాత షాంపూ అయితే యూజ్ చేయండి. మొదటి వాష్ లోనే మీ జుట్టు ఎంత సాఫ్ట్ గా సిల్కీగా మారిందో మీరే గమనిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్